నమస్తే. తెలంగాణ జర్నలిస్ట్ పైన ఆంధ్ర పోలీసుల దాడి, ఇంకోవైపు రాష్ట్ర రాజకీయ నాయకుల మాటల యుద్ధాలు, ఇంకోవైపు దేశంలో జరుగుతున్న ఆదివాసుల పైన దాడులు అండ్ అలాగే మోదీ ఫెమినిస్ట్ అని చెప్పేసి రీసెంట్గా కంగనా రనౌత్ పార్లమెంట్లో మాట్లాడారు. సో మాట్లాడే అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి సుఖారాం నరసింహ ఉన్నా. నమస్తే. నమస్తే. సో ఫస్ట్ కన్నా తెలంగాణ జర్నలిస్ట్ అని కేవీఆర్ అన్న పైన ఆంధ్ర పోలీస్ అధికారులు వచ్చి సెకండ్ టైం, ఫస్ట్ టైం తీసుకెళ్లి 3rd డిగ్రీ చేశారు అండ్ సెకండ్ టైం చేశారు. సో ఎట్లా కూడా ఆంధ్రాలో పెత్తనం ఇంకా తెలంగాణల పైన పెత్తనం ఏం పోలే. రాష్ట్రం వచ్చిందనేది పేరుకు మాత్రం రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత రాజ్యంలో ఎవరు ఉన్నారు? ఏ అగ్రవర్ణం అయితే ఉన్నదో, ఏ పెట్టుబడిదారి వ్యవస్థ అయితే ఉన్నదో, ఏ భూస్వామి వ్యవస్థ అయితే ఉన్నదో, ఆ భూస్వామి వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ సామాజిక వర్గాలు మాత్రమే అధికారంలో ఉన్నాయి. అలాంటప్పుడు వచ్చిన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది అనేది పొరపాటు. ద సేమ్ టైం ఏంటంటే ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణకు వచ్చి కేవీఆర్ని ఎత్తుకొని పోయినారు అంటేనే క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అని అర్థం. ఎందుకు? నువ్వు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం బార్డర్ దాటుతున్నావు అంటే పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడైనా. అవును కదా? అవును. పర్మిషన్ తీసుకున్నటువంటి సందర్భంలో ఏ పర్మిషన్ తీసుకొని కేవీఆర్ని ఎత్తుకపోయారు? ఎవరిదే తీసుకోలేరు. అంటే మీరు ఏ పర్మిషన్ లేకుండానే ఇళ్ళకి వచ్చిర్రు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీదేగా. ఆడికెళ్ళి ఇడి దాకా బాట సాపు ఉన్నది, నడమ ఏడ బ్రేక్ కట్టలు లేవు అని అంటేనే ఈడున్న ప్రభుత్వం కూడా మీదే కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు, ఆయన నిమ్మలంగా కూర్చుంటారు, మీరు చేసే పని చేయరు అనే కాన్సెప్ట్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రెండోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఈ జర్నలిస్టులకు జరిగిన, లేకపోతే కళాకారులకు జరిగిన, సామాజిక ఉద్యమకారులకు జరిగిన, నిరుద్యోగులకు చదివిన, ఎవరికి ఏం జరిగినా వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేదల్లా ఎప్పుడు అని అంటే రాజకీయ ఎలక్షన్లు ఒక సంవత్సరం ముందు ఉన్నాయో లేకపోతే 5 నెలల ముందు ఉన్నాయంటే వాళ్ళు అప్పుడు చాలా పెద్ద ఉద్యమకారులు అయి రోడ్ల మీదకి వస్తారు. ఇప్పుడు ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఎలక్షన్లు లేవు కదా. కాబట్టి దీన్ని ఘోరమైనటువంటి పరిస్థితిని చూడాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రియలైజ్ కావాలి. ఎందుకు అనంటే రాష్ట్రం వచ్చిందని అనుకుంటున్నటువంటి మనం, రాష్ట్రం వచ్చిందని చెప్పి సంవత్సరం సంబరాలు చేసుకుంటున్నాం మనం, సంవత్సరం సంబరాలు చేసుకుంటున్నాం రాష్ట్రం వచ్చింది. కానీ ఈ తెలంగాణ సంసారం మారిందా? మరి తెలంగాణ సంసారం ఏం మారడే. 1200 మంది బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు మీరు సంబరాలు చేసుకొని? ఎక్కడ మారిందని, ఎవడు మార్చిండని? మనం అపోహలో జీవిస్తున్నటువంటి అమాయకమైనటువంటి తెలంగాణ ప్రజలు. కాబట్టి అమాయకమైనటువంటి తెలంగాణ ప్రజలు వాళ్ళు కన్నెర్ర చేసేదాకానే పక్కన ఆటలు నడుస్తాయి. కానీ వాళ్ళు కన్నెర్ర చేయాలంటే ఇక్కడ విధ్వంసం ఇంకా విపరీతం కావాలి అన్న. అంటే తెలంగాణ విధ్వంసం ఇంకా ఎక్కువ జరగాలంటే జరుగుతుంది. జరగాలనేది కాదు, జరుగుతుంది. ఎందుకనంటే ఒక జర్నలిస్ట్ని అమాధానం ఒక ఏమంటారు వాటర్ బాటిల్ తీసుకుపోతున్నట్టు ఏంది విధ్వంసం కాదా? అది అంతకు మించిన విధ్వంసం ఇంకేం కావాలి? అంటే సంపదనే విధ్వంసమా? కాదు కదా. నా స్వేచ్ఛను భంగపరుస్తున్నాం అంటేనే అంతకు మించిన విధ్వంసం ఉండదుగా. కాబట్టి నేనేమంటానంటే రేపు దీన్ని ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. దక్షిణ భారతదేశం రేపు ఏమవుతుంది అనేది అటువంటి ఆలోచనలు కూడా మళ్ళీ అడిగితే అది దేశ రాజకీయాలు అయితే నేనేమంటానంటే మొత్తం మీద ప్రజలు రిలీజ్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేధావులు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ అంశం మీద ఖండించాల్సింది. ఎందుకు ఖండించాలి? ఎందుకు మరి ఈ డిజిటల్ మీడియా వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి? ఎందుకు వాళ్ళ పక్షాన నిలబడాలనుకునేటువంటి అవకాశం సందర్భం వచ్చినప్పుడు నేను క్లియర్గా ఏం చెప్తాంటే యావత్ తెలంగాణ మానవాళికి తెలంగాణ వచ్చిందని మీరు సంబరపడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, బాగున్నది. ఆ ఏపీ అని పోయి టీఎస్ఓ టీజీ అనే పేరు మారింది. ఈ పేరు మారేటువంటి అంశం, ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం, ఇక్కడ జరిగినటువంటి యుద్ధం, ఇక్కడ జరిగినటువంటి నెత్తురు, ఇక్కడ చనిపోయినటువంటి మన బిడ్డలు, వీళ్ళందరి యొక్క త్యాగాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అయినపడినటువంటి సందర్భాన్ని చూపించింది శాటిలైట్ మీడియా వాళ్ళే, డిజిటల్ మీడియా వాళ్ళే. మరి ఆ రోజు శాటిలైట్ మీడియా వాళ్ళు ఎవరు చూపించలేదే? అన్ని ఆంధ్ర పెత్తందారులే కదా. అన్ని ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఆ రాజకీయ పార్టీకి ఉన్నాయి కదా. కాబట్టి ఎవరు చూపించాలి. కాబట్టి వీళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అంటే కొంతమంది శాటిలైట్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా వాళ్ళందరూ మాట్లాడుతారు. సో తెలంగాణ ఛానల్కి మా ఆంధ్ర న్యూస్తో ఏం పని అని చెప్పేసి వ్యాఖ్యానిస్తారు. కమెంట్స్లలో కూడా కమెంట్స్ పెడతారు. ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? అంటే నేనేమంటున్నంటే సమస్యని మాట్లాడుతందుకు ఆంధ్ర తెలంగాణ అనేది ఉండదు, బార్డర్ ఉండదు. ఇప్పుడు ఎక్కడనో అమెరికా యుక్రెయిన్ ఏదో యుద్ధం జరగగానే, యుద్ధం జరిగితే దేశం అంతా ఎందుకు మాట్లాడుకుంది? మరి వాళ్ళ దేశాలు కొట్టుకొని వస్తే మనకేంది? మరి ఆంధ్రలో దేనికి మాట్లాడారు?
ఆ మాట్లాడేవాడు ఆయనకు సోయలేనట్టుంది, ఆయన సోయలేదు నిజంగా, మెడల్ తీసి పక్కన పెడితే సగం అవుతాడు. సో ఇంకోటి పార్లమెంట్ వేదికగా 1200 ఆత్మ బలిదానాల త్యాగ ఫలమే మనకు తెలంగాణ వచ్చింది. అయితే పార్లమెంట్ వేదికగా చేసుకొని సో రీసెంట్గా మొన్న అమిత్ షా గద్దర్ని అవమానించారు. అండ్ నిన్న తేజస్వి సూర్య కూడా తెలంగాణని వర్స్ట్ పార్టీషన్ అని ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యానించారు. అండ్ దీనిపైన బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఎవరు సమాధానం ఇస్తలేరు, ఎవరు మాట్లాడే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం పెద్దగా నిరసన తెలిపిన దాఖలాలు కనిపించలేదు. సేమ్ చెప్తారండి, ఈ విధంగా తెలంగాణని గతంలో అవమానించి మళ్ళీ ప్రస్తుతం కూడా అవమానిస్తూనే ఉన్నారు. సో ఢిల్లీ వేదిక, పార్లమెంట్ వేదిక ఏం చెప్తారు? ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్ ఏం అడగాలంటే మీరు ప్రజలను అడగాలి, నన్ను అడగొద్దు. ఎందుకు అడగొద్దు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ 8 మంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు సోయుందా? తెలంగాణని ఏమంటారు, ఏం మాట్లాడుతారు? పోనీ మీరు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు తెచ్చింది ఏంది? కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నట్టు, వీళ్ళు పేరుకే అమిత్ షా కాడికి వీళ్ళు ముచ్చట పెట్టగలుగుతారా? ఎవ్వరు పెట్టరు. అన్ని డాప్ టు డైలాగులు. హైదరాబాద్కి వచ్చి మాట్లాడవలసిందే. హైదరాబాద్కి వచ్చి పాత బస్తీ మీద మాట్లాడమంటే మాట్లాడతారు. పాత బస్తీని వదిలిపెడితే లేరు రాజకీయం చేస్తారు. రాజకీయం చేయడానికి అంశమే లేదు, మాట్లాడడానికి సబ్జెక్టే లేదు. కాబట్టి నేను అంటున్నాను, ఇక్కడ ప్రజలు రియలైజ్ అయ్యి వాళ్ళ తరపు నుంచి వాదించాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో చూపిస్తారు ప్రజలు. అంటే చూపిస్తారంటారు ప్రజలు, ఎందుకంటే వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు అని చెప్పేసి ఇంతే ఉండే ప్రజలు, ఓట్లకు అమ్ముడు పోయే ప్రజలు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో వాళ్ళు కాలం అంటే నేనేమంటున్నా, కాలం ఎప్పుడు ఒకే తీరు ఉండదు. కాలం ఎప్పుడు ఒకే తీరు ఉండదు. ఇప్పుడు కానొక టైంలో ఏది ఏమైనప్పటికీ అందరికి నార్మల్ డెలివరీ అయ్యేది, అందరికి నార్మల్ డెలివరీ అయ్యేది. ఇప్పుడు పౌష్టికాహార లోపం వల్ల, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఫుడ్ వల్ల, ఇప్పుడున్నటువంటి నేచర్ వల్ల, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకృతి పరిణామాల వల్ల అందరికి సర్జరీ అవుతుంది కదా. సర్జరీ కాస్త రేపు ఇంకేమవుతుంది, సర్జరీ కాస్త ఇప్పుడు ఏమైంది, ఇంకా టెక్నాలజీ వచ్చేసి ఒక ట్యూబ్ లో పిల్లని అంటారు. ఒక ట్యూబ్ లో నొప్పులు లేవు, కోసుడు లేదు, తీసుడు లేదు, ఒక ట్యూబ్లో వేస్తే ఆ ట్యూబే కంటది కదా. అంత ఎంత ఫాస్ట్ జనరేషన్కి వచ్చేసింది. కాబట్టి వీళ్ళు పోతారు, వాళ్ళు పోతే వీళ్ళు ఎవడో ఒకటి వస్తాడు, మాకేంద్రే ఓట్లకు పైసలు ఇస్తారు అనేటువంటి కాలం కూడా కొంతకాలానికి చెల్లుబాటు కాకుండా పోతుంది. ఎప్పుడు పోతుంది? ఒక నాయకుడు వచ్చి విధ్వంసం నిర్మాణం చేస్తున్నప్పుడు, విధ్వంసాన్ని విపరీతం చేస్తున్నప్పుడు, నీ కళ్ళ ముంగల నీ నెత్తురు వారుతున్నప్పుడు, నెత్తురు నా ఇంట్లో వారుతుంది కాబట్టి నీకు నొప్పి లేదు కదా. ఇలా కేవీఆర్ నెత్తుకపోయారు కాబట్టి ఎవరికి నొప్పి లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని ఇంటికొక నెత్తుకపోతే ఏం జరుగుతుంది? పెయిన్ ప్రతి ఇంటికి చేరుకున్నప్పుడు మాత్రమే ప్రజలు రియలైజ్ అవుతారు. కాబట్టి టైం పడుతుంది. సో ఇంకా పార్లమెంట్లో కంగనా రనౌత్, యాక్టర్, బీజేపీ పార్టీ ఎంపీ కంగనా రనౌత్, మోదీ ఈజ్ ఎ ఫెమినిస్ట్ అని చెప్పేసి వ్యాఖ్యానిస్తూ ఉంది. ఇటువైపు చూసుకుంటే నార్త్ సైడ్లో ఒడిశా కావచ్చు, యూపీలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మణిపూర్లో కావచ్చు, అన్ని తగలబడిపోతున్నాయి. ఆదివాసులందరూ రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు వాళ్ళ హక్కుల కోసం. సో ఆయన మోడీ అక్కడ పట్టించుకోలే, అస్సాంలో ఎలక్షన్స్లలో ఇక్కడ బిజీ ఉన్నారు. అండ్ బీజేపీ నాయకులు కూడా పెద్ద పట్టించలే, అండ్ ఈవెన్ సాటిలైట్ ఛానల్స్ కూడా హెవీ చూపిస్తలే. ఏం చెప్తారు? ఆదివాసుల పైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. నేను ఏమంటున్నంటే భయ్య, మనం ఇది నన్ను అడిగే ప్రశ్న కాదు క్లియర్గా. ఎందుకనంటే పక్క రాముణ్ణి అడగాలి, ఆదివాసుల మీద కాబట్టి రాముణ్ణి అడగాలి. ఎందుకు? ఏ రాముడు? జై శ్రీరామ్, దేవుడు రాముడు, అయోధ్యలో ఉంటాడు కదా రాముడు. అయోధ్య రాముడిని అడగాలి. క్వశ్చన్ ఎందుకు అడగాలి అంటున్నంటే, నేను రాముడు రాజ్యాన్ని పాలిస్తందుకు, రావణాసురుడు అనేటువంటి మంది కొంపలు తగలబెట్టిస్తందుకు, నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తందుకు, బలమైనటువంటి అతి బలవంతుడైనటువంటి హనుమంతుడు నీకు ఎక్కరొచ్చింది కదా. హనుమంతుడైన వానర జాతికి చెందినటువంటి ఆదివాసి కదా. అలాంటి ఆదివాసి అంజన్న స్వామికి నువ్వు ఏనాడు సహాయపడలేదు. ఇలా సహాయపడవలసినటువంటి అవసరం వచ్చింది. ఆదివాసులు విధ్వంసం చేస్తున్నారు, ఆదివాసుల మీద వాళ్ళ పైన దాడులు జరుగుతున్నది, దండకారణ్యం తగలబడుతున్నది. కాబట్టి నువ్వు అయోధ్యను వదిలిపెట్టి నీ జీవితంలో అంజన్న స్వామికి సహాయపడే అవకాశం వచ్చింది, అవకాశాన్ని వినియోగించుకో అని చెప్పేసి అని ఆయన అడగాలి. ఆంజనేయ స్వామి రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి రాముని అడగాలి. ఎందుకంటే దేవుడు ఉన్నారని నమ్ముతున్నటువంటి సందర్భాలు కాబట్టి ఆ ఉన్నాడు అనుకున్నటువంటి ప్రజల్ని లేదా ఉన్నటువంటి రాముని వాళ్ళని మాత్రమే అడగాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఆదివాసులు కావచ్చు, అడవి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ దేశంలో జరుగుతున్నటువంటి ఏ విధ్వంసం అయినా క్లియర్గా అమిత్ షా మోడీ నిర్మాణం చేస్తున్నటువంటి విధ్వంసాలు. ఒక మనిషిని చంపడం అనేది ఏ రాజ్యాంగంలో రాయలేదు భయ్యా. ఎట్లా పాసిబుల్ అవుతుంది నీకు? ఈ దేశంలో రాజ్యాంగం కనుక ఒకవేళ అమల్లో ఉంటే, ఈ దేశంలో రాజ్యాంగం అమల్లో ఉంటే యనమల రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. అమిత్ షా మోడీ ఏడ ఉండాలి? జైల్లో ఉండాలి. చంద్రబాబు నాయుడు ఏడ ఉండాలి? జైల్లో ఉండాలి. జగన్ ఏడ ఉండాలి? జైల్లో ఉండాలి. చాలా మంది నేరస్తులు ఉన్నారు మన తెలంగాణలో. లేరా? తెలంగాణలో కూడా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో భాగంగానే అనేక విధ్వంసాలను చేయడం,
ద సేమ్ అంటే రాజ్యాంగంని రక్షిస్తాం మేము అంబేద్కర్ ఇష్టం అనేటోళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళకి సోయలేదు. అంబేద్కర్ ఇస్లాం సోయలేదు. ఎందుకు సోయలేదు? ఎట్లాగైనా సరే బతుకుంటే సార్లే కుక్కో నక్కో 4 రోజులు బతుకుంటే సార్లు పుట్టాం కదా భూమి మీద, బతే సార్లే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు వాళ్ళు, అనే ఆలోచనతో ఉన్నారు. ప్రాణాన్ని ఎప్పుడైతే లెక్క చేయమో మనం చేసే పని చాలా పటిష్టంగా ఉంటుంది. మన ఆలోచన కూడా, మన థాట్ కూడా చాలా బలంగా ఉంటుంది. మన మాట కావచ్చు, మన అడుగు కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన విశ్లేషణ కావచ్చు, మన తత్వం కావచ్చు, సమాజానికి కొంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మన ప్రాణతీపే పోలే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇంకా తిండి మీద ఆశ చావలే భయ్యా, మోజు పోలే ఇంకా తిండి మీద. తిండి తినపోతే చచ్చిపోతాం అనేటువంటి అపోహలో బతుకుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే చాలా దుర్మార్గం అనేటువంటి సందర్భం. పాట తల్లడిల్లుతున్న పేద తల్లి పేగు బంధానివో, అరిగిన కాళ్లకు అచ్చులు తొడిగిన అంబేద్కర్ అయ్యో, నింగిన నీలి రంగై పేదల బతుకున పొంగినవో, నింగిన నీలి రంగై పేదల బతుకున పొంగినవో, పంచాంగం తల పచ్చలు చేసిన రాజ్యాంగానివో, ఎట్లా తట్టుకున్నావో కడుపున పుట్టిన బిడ్డలు చచ్చిపోయినా, అణగారిన జీవుల జీవితాలే నీకు కంటి పాపాలాయనా, ఎవరి కొరకైతే మీరు తగలబడుతూ కాంతులను వంచినారో, ఎవరి కొరకైతే మీరు తగలబడుతూ కాంతులను పంచినారో, మీ త్యాగాలను తగలబెడుతూ మనువాదులై తిరుగుతుండ్రో. అంబేద్కర్ అంటే ఊరేసుకొని చచ్చిపో. ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాలను చూసి, అంబేద్కర్ ఇష్లను చూసి, ఈ ప్రభుత్వాలను చూసి, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని చూసి ఆ పార్లమెంట్కి ఎదురుగా ఊరేసుకొని చచ్చిపోయాయన అన్నా. సో ఇంకోటి ఇటు హిందూ సమ్మేళనం అని చెప్పేసి కొత్తగా జరుగుతుంది. అంటే ఎందుకు హిందూ సమ్మేళనం అని బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, కొంచెం హిందూ సంఘాలన్నీ కూడా పిలుపునిస్తున్నాయి హిందూ సమ్మేళనం అని చెప్పేసి. ప్రతి శనివారం అంటే వీక్లో ఏదో ఒక రోజు వెళ్ళి గుడిలో అందరు హిందూ బంధువులు అందరు కలిసి కలుసుకోవాలని చెప్పేసి. ఎందుకు మీరు ఈ సమ్మేళనం జరుపుతాను, నేను నాకు తెలిసిన హిందూ సోదరుడికి అడిగితే, సో ఫ్రైడే రోజు ముస్లింలు వెళ్ళి మస్జిద్లో కలుసుకుంటలేరా, సండే రోజు చర్చ్లోకి వెళ్ళి క్రిస్టియన్స్ కలుసుకుంటలేరా, అలాంటిది మనం కలుసుకుంటే తప్పేంది అని చెప్పేసి తను చెప్పిన ఆన్సర్. సో మీరేమంటారు? ఈ హిందూ సమ్మేళనాన్ని ఆల్రెడీ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు, కలుసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు కలుసుకుంటున్నారు కాబట్టి మనం కూడా కలుసుకోవాలి అని చెప్పేసి నాకు చెప్పిన మాట. సో అంటే ఇట్లా కలుసుకోవాలా మనం, వాళ్ళు కలుసుకుంటారు ఇట్లా. అయితే నేను మాట ఏం చెప్తా అంటే భయ్యా, ఇది ఈ మధ్యలో కొత్తగా ఇది కాదు. ఒక సంవత్సరంన్నర ముందు సంది చాలా పెద్ద ప్లాన్ జరుగుతుంది. ఆ ప్లాన్ ఇప్పుడే చెప్పనీకి లేదు. నేనేమంటున్నా అంటే హిందూ బంధువులంతా కలుసుకోవాలి. హిందూ బంధువులు కలుసుకోవడం ఓకే, మీరు కలుసుకోవడం ఇబ్బంది లేదు. కానీ హిందువులు ఏ కులాలు చెప్తే అందరూ వస్తారు కదా, సింపుల్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, హిందువులు ఏ కులాల వాళ్ళు హిందువులు అని చెప్తే అందరం వస్తాం కదా. సుక్కరాం నడసాయి అంటరానోడా లేదా హిందువా, ఏదో క్లారిటీ కావాలి. సుక్కరాం నడసాయి హిందువా అంటరానోడా, దేవుణ్ణి నేను ముట్టుకోవచ్చా, గర్భగుళ్ళకి నేను రావచ్చా, హిందూ అయినప్పుడు నేను అన్నిటికాడ పర్మిషన్ ఉండాలి కదా, నాకు ఉండాలి అవుతా. ఈ దేశ మూలవాసిని నేను కదా. కాబట్టి నేనేమంటానంటే, వాళ్ళ సభలు పెట్టడం వాళ్ళు పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో మనం ఉన్నది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎట్లా వస్తుంది అనేటువంటి ఆలోచనతోని, మతం అనేటువంటి ప్రచారంతో బీజేపీని తీసుకురావాలనేటువంటి దేవుడు అనే మత్తులో ముంచేసి వీళ్ళు రాజ్యం తెచ్చుకోవాలనేటువంటి ప్లాన్లో వాళ్ళ పాలంతా దక్షిణ భారతదేశం. కానీ దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టని, ఇంకేమైనా పెట్టని, అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడ టోటల్ గా రాడికల్ పిండాలు ఉన్నాయని, ఏదో రకంగా ఒక కమ్యూనిస్టులు నక్సలైట్ అనేది కాదు, కానీ టోటల్ గా ఏదేమైనప్పటికీ రాడికల్ పిండాలే ఎక్కువ ఉంటాయి. రాళ్ల శిలకల భూములు ఉన్నాయి ఈ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో. కాబట్టి రాడికల్ పిండాలు ఉన్న కాడ ఆర్ఎస్ఎస్ రాజ్యహింస కొంత అంత ఈజీగా సాధ్యం కాదు. అంటే ఇదే రాడికల్ పిండాలని అర్బన్ నక్సలైట్స్ గా వర్ణిస్తారు. ఆపరేషన్ కగార్లో నక్సలైట్ల పని అయిపోయింది, ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల మీద పడతామని చెప్పేసి కూడా కేంద్రం చెప్తాను. అర్బన్ నక్సలైట్ అంటే ఏందో నాకు అసలు అర్థం కాలేపోయా నిజంగా. దాని డెఫినేషన్ ఏంటి మీరేనా చెప్పు, ఏంటిది అర్బన్ నక్సలైట్ అంటే? బాగా అంటారు ఈ అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు వాళ్ళు స్పెసిఫిక్ అంటే వాళ్ళు ఏం పని చేస్తున్నా అంటారు. అర్బన్ నక్సలైట్లు అంటే అంబేద్కరిస్టా, లేకపోతే అంటరానుల్లా, లేకపోతే ఏంటిది? ఫస్ట్ ఈ అర్బన్ నక్సలైట్ అంటే ఏందో చెప్పమనేలేని. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే అర్బన్ నక్సలైట్లా, అంతే కదా. మరి ఉన్నది ఉన్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా అడగడం తప్పెట్లయితుందే కదా. అలాంటప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది? అర్బన్ నక్సలైట్ అని రాజ్యాంగబద్ధంగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని అర్బన్ నక్సలైట్ అని చెప్పి చంపేస్తాం, కాల్ చేస్తాం, జైలు వేస్తాం, లేకపోతే ఇంకేదో పీక్ పొడుస్తామని మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది?
రాజరిక దేశం అవుతుంది కదా, అవుతుందా కదా? ఈ రాజరిక దేశంలో ప్రజలు పడుతున్నటువంటి రంది పైన పనిచేయవలసినటువంటి రాజ్యం ఇక్కడ రక్తం పాలించడం ఏంది? ఎంత బుద్ధి లేని మాట, ఎంత సిగ్గుచేటు మాట, ఎంత విచక్షణ రహితంగా మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి మనం దీన్ని అర్బన్ నక్సలైట్లు అని నిన్న డీజీపీ ఒక ఆయన పేరేదో ఉంది భయ, పేపర్ కటింగ్ కూడా ఉంది నా దగ్గర. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు లేరు, వాళ్ళంతా సామాజిక ఉద్యమకారులు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మాట్లాడినటువంటి వాళ్ళని అర్బన్ నక్సలైట్ అయితే మరి దేని పక్షంగా మాట్లాడితే ప్రజాస్వామ్యవాదులు అవుతారు కదా? కాబట్టి అట్లా అర్బన్ నక్సలైటర్ అని చెప్పి వాళ్ళని ముట్టుకున్నా పట్టుకున్నా ఇది రాజరిక దేశమే. అంటే ఇప్పటికీ నేను అందరికి కలిపి చెప్తున్నా, అన్ని రకాల మతాలకు అన్ని రకాల కులాలకు మాట ఏం చెప్తున్నా అంటే, ఇది స్వతంత్రం వచ్చినప్పటి కాంచెలు కావచ్చు, రాజ్యాంగం అమలైన కాంచెలు కావచ్చు, ఏడికెళ్ళైనా కావచ్చు, ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్రజాస్వామిక దేశమే, ప్రజాస్వామ్య దేశం అసలు కాదు. రెండోటి, భారతదేశం ఎప్పటికి కూడా ప్రజాస్వామ్య దేశం కాదు. ఇది రాసి పెట్టుకోరు క్లియర్గా. ఎందుకు ఇక్కడ కులం ఉన్నది, ఎందుకు ఇక్కడ మతం ఉన్నది, ఎందుకు ఇక్కడ వర్ణం ఉన్నది, ఎందుకు ఇక్కడ కక్ష ఉన్నది, వివక్షత ఉన్నది, ఇక్కడ అంటరానితనం ఉన్నది, అంటచబుల్ పబ్లిక్ ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఇది రాజరికం అవుతుంది కదా. మన దేశం భారతదేశం ఇది రాజరిక దేశం అనే చెప్పాలి మనం. ఎందుకు? ఏ తేడాలు లేకుండా మనుషులంతా జీవించినప్పుడే అది ప్రజాస్వామ్య దేశం అవుతుంది. అండ్ రీసెంట్గా ఇదే ఇష్యూ పైన మందకృష్ణ మాది గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి, మమ్మల్ని మా దళితులని మీ గుళ్ళకి రానిస్తారా, దళితులను పంతులుగా పూజారులుగా ఏదైనా చేసిరా అని చెప్పి ఇప్పుడు బ్రాహ్మణులందరూ కలిసి ఎందుకు చేయలేరు, చాలా మంది చేస్తున్నారు కదా, ఆ గుడిలో ఈ గుడిలో చేశారు కదా అని చెప్పి అందరు బ్రాహ్మణ సంఘాలని కూడా దళితుల పైన కావచ్చు, ఎంఆర్పిఎస్ పైన కావచ్చు ప్రెస్ మీట్లు కంటిన్యూగా పెట్టిన పరిస్థితి. అంటే ఇంకా ఉన్నారు కదా దళితులు కూడా చేస్తున్నారు కదా, ఇది ప్రజాస్వామ్యమే కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మందకృష్ణ నాకు ఒక క్వశ్చన్, మీ తరఫున మమ్మల్ని కూడా పూజలు చేయనియండి, మేము కూడా పూజలు చేస్తాం, వీళ్ళకి మమ్మల్ని కూడా రానివ్వండి, ఇదేగా అన్న వాదన? అవును, ఇదేగా రైట్. అయితే నేనేమంటున్నా, దేవుని గుళ్ళో పూజారులుగా మేముంటాము అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో, దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటున్నట్లు లెక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఏమి ఇవ్వాలి మందకృష్ణ అన్న ఈ ప్రజలకంటే, దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా లేడా? మళ్ళీ మమ్మల్ని మనవాదంలోకి తీసుకపోతుంటే ఎట్లా? చర్చ ఇక్కడ జరగాలి. మళ్ళీ మనవాదాలకు మేము పూజలు చేస్తామని మమ్మల్ని ఎటుపోయి మళ్ళీ బానిసత్వం పట్టకపోతే ఒప్పుకునేది లేదు. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా? చిన్న క్లారిటీ లేడని తెలుసు క్లియర్ గా. ఈ దేశంలో బ్రాహ్మణులను మించినటువంటి నాస్తికులు ఎవరన్నా నా దగ్గర నేను చూస్తా. ఎందుకంటే దేవుడు లేడని వాళ్ళకంటే పచ్చగా హెచ్చగా గొప్పగా ఎవరు తెలియదు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి అదొక ఏమంటాడు పెట్టుబడి రంగం అని చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళకంటే క్లియర్ గా బ్రాహ్మణుల మించిన నాస్తికులు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు లేడని వాళ్ళకి క్లారిటీగా తెలుసాయా? వాళ్ళే నిర్మాణం చేసిరు. మట్టి బొమ్మను చేసి జీవం పోస్తావాట అని ఎవరు ఎర్రవుపాలన, మట్టి బొమ్మను చేసి జీవం పోస్తావాట, పుట్టి గిట్టే తల రాత రాస్తావాట, అవ్వయ్య లేకుండా తెట్ట పుడతారో, అవ్వయ్య లేకుండా మెడబట్టి కొరికేస్తా మనవా, అరే మనవా చల్ మనవా, మళ్ళొక్క జన్నెత్తురా మాదిగా శక్తి ఏందో చూపిస్తారా. ఇప్పుడు చాలా ఘోరంగా రాసిన ఎంత ఉంటే ఎంత గట్స్ ఉంటే రాయాల పాట. అంటే నేనేమంటున్నానంటే, మందకృష్ణ అన్న దేవుని గుళ్ళల్లో పూజలు చేస్తాం అని అంటుండు కాబట్టి ఆ స్వేచ్ఛ అడగడం కూడా గొప్ప విషయం కాదని ఏమంటలేము. కాకపోతే నాకు క్లారిటీ ఏంటి అంటే, దేవుని గుళ్ళో పూజలు చేస్తాము అంటే సైన్స్ని పక్కకు పెట్టి మళ్ళా మూర్ఖత్వంలోకి నెట్టడమే. ఇక్కడ సైన్స్ అనేది నిజం కళ్ళ ముందు కనబడుతున్నది, సైన్స్ కళ్ళ ముందు కనబడుతుంది కదా, అవునా కదా? ఇక్కడ దైవం అనేది భక్తి అనేది ఎప్పటికీ విముక్తి లేనటువంటిది. రెండు చేతులు ఇట్లా దండం పెడుతున్నాము అంటేనే నేను ఏ పీకలేనని అర్థం. కాబట్టి నేనేమంటున్నా అంటే, నేను ఇట్టేందుకు పెట్టా నా చేతన అవుతుంది కదా, నా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, నేను పనిచేస్తా, నన్ను నేనే నమ్ముతా. ఎందుకు పనిచేసేది నేను, నా కోసం ఎవరో దిగిరాడండి. కాబట్టి మందకృష్ణ ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలని ఛానల్ నుంచి అందుకే అడుగుతున్నా నేను. ఇంకోటైనా త్వరలో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. సో కవితక్క పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. పేరు కవితనా కవితక్కనా? కవిత గారు. సో కవిత గారు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. సో ఏం చెప్తారు మీరు? కల్వకుంట్ల కవిత 20వ తారీఖు పాటతో చెప్తా. ఇప్పుడు ఏం చెప్తా? పాట కూడా వాడబోతురా? 20వ తారీఖు పాటతో చెప్తా. అంటే వాళ్ళ క్లియర్ గా అక్క నమస్తే కవితక్క నమస్తే మొత్తం రివీల్ చేయదు. సో పాటతోనే ఆన్సర్ ఇవ్వబోతుంది. రైట్. అంటే ఏ విధంగా ఉండబోతుంది? అంటే అక్కకి కవిత గారికి సపోర్ట్ ఉండబోతుందా పాట, లేకుంటే తను విమర్శించే విధంగా ఉండబోతుందా, ప్రశ్నించే విధంగా ఉండబోతుందా, ఏ విధంగా ఉండబోతుంది?
రంగుల తెర మీద సింధులేసేటువంటి వేషకాడు కాదు రామనరసయ్య. ఉమ్, ఉమ్, వేసడా ఉమ్, ప్రాణం పోయినా ఏడా పని. ఎంతసేపు ఉన్న ప్రజలకు ఏం కావాలి, నువ్వు వచ్చే పని ఏంది, ఏం చేస్తావు, నీది కూడా దురహంకారమైనటువంటి జీన్సే కదా, ఉమ్, దురతత్వం నీలో లేదా, 10 ఏళ్ళు కనబడలేదా, కొన్ని అడిగేటి ఉన్నాయి అడుగుతా. ఉందా? ఆ ప్రజల ఆలోచనలో ప్రజల నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఏముంటుందన్నా, ఉమ్, ఎవరు ఉండదు. నేను బాగా ప్రేమిస్తా మనుషులని. నేను ఎవరిని కూడా అప్పుడ కోపం వస్తే కూడా అప్పుడకు తిప్పుతా, ఉమ్, జరణకారాడు ఎటో బాయనేమో అని చెప్పి మళ్ళీ తీసుకుంటా. ఉమ్, ఎందుకంటే నాకు కోపం ఎవరి మీద ద్వేషం లేదు, ఉమ్, ఎవరి మీద ద్వేషం లేదు. పార్టీలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు బీజేపీ పార్టీ విషయానికి వస్తే కూడా పార్టీ అంటే నాకు ఎందుకు కోపం, నాకేం అవసరం. ఉమ్, అన్ని పార్టీలు లెక్క అదో రాజకీయ పార్టీ. కాకపోతే ఏంటంటే ప్రజలని ప్రమాదంలోకి నెట్టొద్దు అనేటువంటి బాధ అంతే. ద సేమ్ టైం ఇంకోటి మీరు ఇందాక అన్నారు, హిందూ బంధువులం అంతా కలుసుకోవాలి అది ఏదో అన్నారు కదా. ఉమ్, ఎవరు పెడుతున్నారు అది? ఉమ్. హిందూ సంఘాలు పెడుతున్నాయి. హిందూ సంఘాలు పెడితే ఓకే, కానీ బీజేపీలు పెడుతురా? ఉమ్, బీజేపీలకు ఏం అవసరం అది? ఉమ్, నేను ఇందాక ఇచ్చిన క్లారిటీ అదొక లైన్. అవును. మళ్ళీ నేను ఎందుకు మళ్ళీ ఇది కావాలని ఎందుకు అడుగుతున్నా అంటే, ఉమ్, బీజేపీ హిందుత్వం రెండు ఒకటి కాదు, ఉమ్. దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకో. అంటే హిందూ రాష్ట్రం చేస్తా అంటారు కదా బీజేపీ. హిందూ దేశం చేస్తాం, హిందూ రాష్ట్రం చేయాలి. నేను క్లియర్గా చెప్పిన నాయన, ఉమ్, లక్షల మందిల బగబగమండే మిట్ట మధ్యాహ్నపు సూర్యుని కింద మనధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే తగలబెట్టిండో, రేపు ఇంకొక 2 సార్లు గనక బీజేపీ అధికారం దేశంలో ఉమ్, వస్తే గనక ఇదే భారత రాజ్యాంగాన్ని 145 కోట్ల జనం చూస్తుంటే అదే బగబగమండే మిట్ట మధ్యాహ్నపు సూర్యుని కింద హోమంలో వేసి తగలబెడతారు. ఇట్లా ఉమ్, అంత పెద్ద ప్రమాదం దాగి ఉన్నది. మనం చాలా వేలుకోవాలి, లేకపోతే చాలా పెద్ద పరిచయం పడతాం. కాబట్టి ఏంటంటే హిందుత్వం బీజేపీ రెండు ఒకటి కాదు నాయన, జరం దండం పెడతారా అయ్యా. హిందుత్వం బీజేపీ రెండు ఒకటి కాదు. హిందుత్వాన్ని వాడుకుంటున్నది బీజేపీ. ఓ ముస్లిం మతం ఉన్నది, ఓ క్రిస్టియన్ మతం ఉన్నది. అట్లా అన్ని మతాల కంటే మన దేశం మతం మనకు గొప్పది. కాబట్టి నేనేమంటున్నా, పక్క మతాన్ని ప్రేమిద్దాం, మన దేశాన్ని గొప్ప అని చెప్పుకోవాలి, తప్పదు. ఎందుకనంటే నీ మతం నీది గొప్ప అని చెప్పు, తప్పలేదు. కానీ పక్కోని మతాన్ని తప్పననికి లేదు. గొప్ప చెప్పుకో, కానీ ఆయన తప్పనకు. మన స్టైల్ బాగుంది, నీ స్టైల్ ఇది, ఎవరి సాంప్రదాయాలు అనుకున్నాయి. కానీ హిందూ మతాన్ని ఆగం చేస్తున్నటువంటి బీజేపీ ట్రాప్లో పడకండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూసి ఇది సుక్క రామనరసయ్య ఇంటర్వ్యూ. సో మరో ఇంటర్వ్యూతో కలుద్దాం.